హైదరాబాద్ సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సచివాలయం మెయిన్ బిల్డింగ్ ప్రధాన ద్వారం సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, తెలంగాణ తల్లి విగ్రహ భూమి పూజకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం తెలంగాణ సెక్రటరియట్లో లోపల ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో ఒక్కసారి మనకు ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ముందు లోపలికి పోయేది గేటు ఉంటుంది. అది మనకు విజువల్స్ లో కనబడుతున్నటువంటిది బాహుబలి గేటు. ఆ గేటుకు ముందే మెయిన్ గా ఏదైతే రోడ్ ఉంటుందో, మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్లే బాహుబలి గేటు ముందు నుంచి వెళ్లే రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుకు ఎదురుగానే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ వారం రోజుల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ ను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడే భూమి పూజ చేశారు. అయితే ఇటు రెండు వైపులా కూడా మెయిన్ గా మనకు ఇటు సౌత్ గేటు తర్వాత ఇటు నార్త్ గేటు రెండు గేట్లు ఉంటాయి. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మనకు విజువల్స్ లో కనబడుతున్నటువంటిది ఇది సౌత్ గేటు. ఈ సౌత్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. తర్వాత గతంలో ఉన్నప్పుడైతే మనకు ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉండేది, మెయిన్ గేట్ ఉండేది, ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఈ గేట్ ను క్లోజ్ చేశారు. దీనికి లెఫ్ట్ సైడ్ లోనే మనకు నార్త్ గేట్ ఉంటుంది. ఇటు వైపు రైట్ సైడ్ లో సౌత్, లెఫ్ట్ సైడ్ లో నార్త్ గేటు. ఈ రెండు గేట్ల వైపు నుంచి కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ఇటు నుంచే మెయిన్ ఎంట్రన్స్, ఈ రెండు గేట్ల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇటు మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, ఇటు నుంచే లోపలికి వస్తూ ఉంటారు. వచ్చే దారిలోనే ప్రాంగణంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇవాళ భూమి పూజ కూడా, దానికి సంబంధించినటువంటి భూమి పూజ కూడా చేశారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించి భూమి పూజ చేశారు. ఇక డిసెంబర్ 9న ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించినట్లుగానే పెద్ద ఎత్తున విగ్రహం ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ ఒక్కసారి మనం చూస్తున్నాం కదా. ఇదే కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి భూమి పూజ చేసినటువంటి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఎక్కడైతే ఏర్పాటు చేస్తామని ప్రకటించారో అక్కడే ఈ భూమి పూజ చేశారు. ఇదే ఆ ప్లేస్. ఇది రెండు వైపులా ఇటు నార్త్ ఇటు సౌత్ రెండుకు సంబంధించి కూడా మధ్యలో ఉంటుంది. ఇక సెక్రటరియట్ ఎంట్రన్స్ ఏదైతే బాహుబలి గేటు అని ఇందాక చెప్పుకున్నామో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. డైరెక్ట్ గా బాహుబలి గేటు డోర్స్ ఏవైతే ఉన్నాయో దానికి అపోజిట్ గానే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే లోపలికి వచ్చే వాళ్లకు డైరెక్ట్ గా ఫస్ట్ తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది, ఆ తర్వాతనే సెక్రటరియట్ లోపలికి ఎంటర్ అవుతారు. ఇక సీఎం కు సంబంధించినటువంటి కాన్వాయ్, కొంతమంది మంత్రులకు సంబంధించినవి కూడా ఇటువైపు నుంచే వెళ్తా ఉంటాయి. సో వివిఐపీలు వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఇటు నుంచే వెళ్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ అసెంబ్లీ ఏదైతే ఈ సచివాలయం ప్రాంగణం ఉందో, ఈ సచివాలయ ప్రాంగణం దగ్గర ఇక్కడ పెడితే ఇక్కడ వచ్చే వాళ్ళకి అందరికీ కూడా తెలంగాణ తల్లి విగ్రహమే ముందుగా కనబడుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే భూమి పూజ కూడా చేశారు. అయితే వాస్తవానికి దీనికి పెద్ద ఎత్తున భూమి పూజకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి పంతులు చెప్పడంతో దానికంటే ముందే హడావిడిగా ఇవాళ ఈ భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టవలసి వచ్చిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఏదైతే డిసెంబర్ 9న ఇంతకుముందు ప్రకటించినట్లే కొద్దిసేపటి క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. డిసెంబర్ 9ననే ఇంత చెప్పినట్లుగానే విగ్రహావిష్కరణ పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇక్కడ తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహాన్ని అసెంబ్లీ ఏదైతే ఈ సెక్రటరియట్ ఉందో సెక్రటరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడాన్ని కూడా కొంతమంది కొన్ని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కొంత ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ సంబంధించి ఇక పనులు కూడా చాలా వేగవంతం చేస్తారు. తర్వాత ఏదైతే ఈ విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించి తర్వాత విగ్రహం ఎట్లా ఉండాలి ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ఉందో ఆ ఫైన్ ఆర్ట్స్ సంబంధించి ఆ విభాగానికి అప్పగించారు. దానికి సంబంధించి మొత్తం తెలంగాణ సంస్కృతి, తర్వాత తెలంగాణ తల్లి,
తర్వాత ఇట్లా తెలంగాణ ఉట్టిపడే విధంగా ఈ తెలంగాణ విగ్రహం ఉంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి సంబంధించే ఏదైతే జేఎన్టీ ఉందో జేఎన్టీ ఫైనాన్స్ సంబంధించినటువంటి విభాగాన్ని కూడా అప్పగించామని చెప్పారు. మొత్తానికి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ప్రకటించినట్లనే డిసెంబర్ 9న ఇక్కడే ఏదైతే ఇక్కడ భూమి పూజ చేశారో ఇక్కడే డిసెంబర్ 9న ఈ సెక్రటరియట్ మెయిన్ ఎంట్రన్స్ ఉందో మెయిన్ ఎంట్రన్స్ కు ఎదురుగానే తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఇక్కడనే ఏర్పాటు చేస్తారు. ఇక దీనికి సంబంధించినటువంటి పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కూడా ఆదేశించారు. మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నటువంటి ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ 10 ఏళ్ల పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయింది, నిర్లక్ష్యం వహించింది అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భావిస్తుంది. సో మేము అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల లోపలనే తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అనిల్ రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.